ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్ ద్వారకానగర్ విశాఖపట్నం. నమస్తే, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు నందు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో రచ్చకెక్కిన ఒక్కడు మిగిలాడు చిత్ర యూనిట్. నిర్మాతపై జూనియర్ ఆర్టిస్టులు దాడి చేశారని మంచు మనోజ్ ఆరోపణ. ఒప్పందాలు నిర్మాత కాలు రాశారని ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆరోపణ. తామెవరిపైనా దాడి చేయలేదని స్పష్టీకరణ. ప్రత్యేక హోదా ఉద్యమం కాంగ్రెస్ కు కలిసొస్తుందా? హస్తానికి ఊపిరినిస్తున్న స్పెషల్ స్టేటస్ పోరు. మరణ మృదంగాలు మోగిస్తున్న ఘోషాస్పత్రులు. విజయనగరంలో మరో మాతృమూర్తి దుర్మరణం. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు, 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకానగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ఒక్కడు మిగిలాడు చిత్ర షూటింగ్ రణరంగాన్ని తలపించింది. సినిమా చిత్రీకరణకు స్వర్గధామంగా నిలిచిన సాగర నగరంలో మంచు మనోజ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న ఒక్కడు మిగిలాడు చిత్ర షూటింగ్ వివాదాస్పదంగా మారింది. జూనియర్ ఆర్టిస్టులు నిర్మాత అచ్చిబాబుపై దౌర్జన్యం చేయడంతో పంచాయతీ పరవాడ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. విశాఖలో మూవీ షూటింగ్ వివాదంగా మారింది. నగరంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలలో జరుగుతున్న షూటింగ్లో స్థానిక ఆర్టిస్టులకు కాకుండా స్థానికేతర ఆర్టిస్టులతో షూటింగ్ నిర్వహిస్తున్నారంటూ నగరంలో ఉన్న ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మూవీ ప్రొడ్యూసర్పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎన్ఆర్ ఫిల్మ్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు చిత్రం గత 15 రోజులుగా విశాఖ పరవాడ సమీపంలో ఉన్న ముత్యాలమ్మపాలెం మత్స్యకారుల గ్రామంలో జరుగుతుంది. దేశ సమగ్రతపై అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించేందుకు సుమారుగా 1000 మంది ఆర్టిస్టులతో చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో నగరంలో ఉన్న ఆర్టిస్టు సంఘాలు ప్రతినిధులు ప్రొడ్యూసర్ అచ్చిబాబుపై నగరంలో కొంతమంది దాడి చేయడంపై సినిమా యూనిట్ సభ్యులు పరవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్లో పాల్గొనే ఆర్టిస్టుకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఫెడరేషన్ నుంచి గుర్తింపు కార్డు అవసరం. కానీ నగరంలో ఉన్న కొన్ని ఆర్టిస్టు సంఘాలు గుర్తింపు లేని ఆర్టిస్టులను పంపించడమే కాకుండా వారికిచ్చే డబ్బుల విషయంలో కావాలనే స్థానిక ఆర్టిస్ట్ యూనియన్ ప్రతినిధులు తమపై దాడికి యత్నించారంటూ సినిమా హీరో మంచు మనోజ్ మీడియాకు తెలిపారు. ఇలా చేయడంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన ఆయన దీనిపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ క్రమంలో విశాఖ చిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జరగడం సరికాదని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని ఫెడరేషన్ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హైదరాబాద్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 15వ తారీఖు నుంచి షూటింగ్ మొదలుపెట్టాం. దానికి 10 రోజుల ముందు నుంచి సెట్ వేశారు, దాదాపు 75 లక్షలకి. ఈ సినిమా మేము అనౌన్స్మెంట్ చేస్తాను చెప్పాను తప్ప ఏంటి ఇది చెప్పలేదు. ఎందుకంటే మేము తీసిన సీక్వెన్స్ చాలా పెద్ద కాంట్రవర్షియల్ సీక్వెన్స్. ఇది నేను ఎల్టీటీగా యాక్ట్ చేస్తున్నాను ఈ సినిమాలో. సినిమా టైటిల్ ఒక్కడు మిగిలాడు. అండ్ ఇది ఎల్టీటీ వాళ్ళకి, శ్రీలంకన్ ఆర్మీకి, అప్పుడు మన ఇండియాకి ఏం జరిగింది, వీటి సమస్యల మీద ఒక సినిమా మేము చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇది మేము ఫస్ట్ ఎందుకంటే నా గెటప్ కానీ ఇవన్నీ ఒకవేళ ముందు చెప్పేస్తే గెటప్లు బయటకు వస్తాయని చాలా సీక్రెట్గా చేయడం. అందుకని పరవాడ దగ్గర ముత్యాలపాలెం అక్కడ చేయడం జరిగింది. అండ్ ఆ ఊర్లో ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆ ఊర్లో మత్స్యకారులు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళ గుడిసెల్లోనే కూర్చొని మేమందరూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళం. వాళ్ళు చేపల హంటింగ్కి వెళ్ళి రావడం, సో ఫిషింగ్కి వెళ్ళి రావడం, ఇవన్నీ మాకు లైక్ వాళ్ళ లైఫ్ దగ్గరుండి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వెంటనే ఆ ఊరు వాళ్ళందరినీ పిలిచి ఇమ్మీడియట్గా 2 ఆడపిల్లలకి 2 అబ్బాయిలకి బాగా కష్టపడే కుటుంబాలకి వాళ్ళ నలుగురికి ఇంజనీరింగ్ డాక్టర్ వరకు చదివిపిస్తానని మాటిచ్చి వచ్చాము అక్కడ. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో మేము అంతా పాజిటివ్గా అంతా చేస్తున్న టైంలో హైదరాబాద్లో తీయాల్సిన షూటు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ ఊరు బాగుంది, లొకేషన్ బాగుంది, మీరు డేట్స్ ఓకే అంటే కంటిన్యూ చేస్తానంటే, అరే సార్ మీరు ఇంత పెద్ద సెట్ వేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దేశం కోసం చేసే సినిమా అండ్ ఇది జనాలకు తెలియాలి ఈ సినిమా గురించి, పాస్ట్లో ఏం జరిగిందో. సో డెఫినెట్గా అండి అంటే అది పెద్ద ఒక 600 మంది ఫైటర్సు అండ్ మిలిటరీ హెలికాప్టర్సు అండ్ వెపన్స్, రియల్ వెపన్లు ఇవన్నీ వాడి చేయడం జరిగిందండి షూటింగ్. అండ్ ఎంత మహామహులు ప్రొడ్యూసర్లకే కష్టం అండి ఇది పుల్ ఆఫ్ చేయడం.
అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు పేమెంట్ బిట్స్గా ఇస్తారు అండ్ ఊరి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే లోపల కంప్లీట్ చేస్తారు. ఒకవేళ ఇవ్వలేని పక్షాన పెద్దలు ఉన్నారు, ఫిలిం ఛాంబర్ ఉంది, అవన్నీ ఆథెంటిక్. మేము టోటల్ ఇండస్ట్రీ కలిసి ఒక ఫిలిం ఛాంబర్ అనేసి ఒక ఫెడరేషన్ అని మా అసోసియేషన్ అని మేము క్రియేట్ చేసి పెట్టుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మాకు రికగ్నైజ్ చేసి మాకంటూ ఒక సంస్థలు ఉన్నాయి. అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఏ డిపార్ట్మెంట్ కానీ మేము అక్కడి నుంచి ఇష్యూ చేస్తాం. అండ్ ఇప్పుడు వైజాగ్ ఉన్నా కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటామంటే అక్కడి నుంచి మీరు అఫిలియేట్ అయ్యి ఇక్కడ లోకల్లోనే మీరు హైర్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వచ్చి చేయాలని కాదు, మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు రిక్రూట్ చేయాలి. లేకపోతే అసోసియేషన్ లేకపోతే ఏమవుతుందంటే అండి, వీళ్ళు సొంతంగా ఇలా 10 మంది 11 మంది ఇలా ఫామ్ అయ్యి ఇలా కొట్టడాలు ఇలా అని చేసి ఇది ఒక కంట్రోల్ ఉండదు. ఇలా ఇండస్ట్రీలో ఎప్పుడు జరగలేదండి, ఇది ఎప్పుడూ జరగలేదు. అండ్ ప్రొడ్యూసరు కింద మాకు ఫుడ్ సర్వ్ చేసే ఆయన దగ్గర నుంచి, ప్లేట్లు కడిగే ఆయన దగ్గర నుంచి, హీరో వరకు ఇంక డైరెక్టర్ వరకు అందరికీ మేము ఫుడ్ తింటున్నాం అంటే అది ప్రొడ్యూసర్ వల్ల అండి. మేము డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తున్నాం, మా ఫ్యామిలీకి ఇస్తున్నాం అంటే అది ప్రొడ్యూసర్ వల్ల అండి. ఈరోజు ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ లేదండి. అలాంటి ప్రొడ్యూసర్ మీద చేయడం అనేది అది నా షూటింగ్ జరుగుతుండగా నేను వైజాగ్లో ఉన్నాను, నేను డైరెక్టర్ ఇక్కడ వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎవ్రీడే మార్నింగ్ 5 ఇక్కడి నుంచి 1.5 hours అండి. 5 o'clock సెట్లో ఉంటాం. అంటే మేము ఇక్కడ 3:45, 4కి బయలుదేరుతాం. 5 ఒక సెట్లో ఉండి ఈవినింగ్ 7 ప్యాకప్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నామండి. ఇప్పుడు నా బ్యూటిఫుల్ కలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏ రేంజ్లో వాడిపోయాము మేము అందరం. సో ఇంత జరుగుతుండగా అండి మాకు బాగా మంచి కష్టం ఏంటంటే ఒక 20-30 మంది తాగేసి, ఎన్నడూ జరగంది 20-30 మంది తాగేసి మా ప్రొడ్యూసర్ని హోటల్ రూమ్ నుంచి కిందకి లాక్కొని వచ్చి మా యూనిట్ సభ్యులు అంటే 60-70 మంది యూనిట్ సభ్యుల ముందు ఆయన్ని తోపులాటలతో తోసి మెడబట్టుకొని లాగి ఇవన్నీ చేస్తే మనసు కష్టం ఉండదా అండి? ఎవరికైనా బాధేస్తుందండి. ఆయన పాపం ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఒక మంచి సినిమా చేద్దాం అనేసి వచ్చారు. కొత్త వాళ్ళు కదా తొక్కుదాం అనుకుంటే అది చాలా తప్పండి. సో కనుక్కున్నాం ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని. ఇమీడియట్గా మేము పెద్దలకు ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ లోకల్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళతో. వాళ్ళు ఇమీడియట్గా మాకు పోలీస్ సపోర్ట్ ఇచ్చారు, ఏం జరుగుతుందో గొడవ అవ్వకుండా. పోలీసులు వచ్చారు, పోలీసులు రాగానే ప్రొడ్యూసర్లు పోలీసులు మాట్లాడుకొని ఫైనల్గా వీళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కడు మిగిలాడు సినిమా షూటింగ్ కు అన్ని విధాలా సహకరించిన తమను రౌడీలుగా చిత్రీకరించడంపై విశాఖ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆక్షేపించింది. మంచు మనోజ్ చేసిన ఆరోపణలు సత్యదూరమన్న అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఒప్పందం ప్రకారం తమకు 16 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు. మిగతా డబ్బు కోసం అడిగితే దాడి చేశారనడం సరికాదన్నారు. తామెవరూ యూనిట్ సభ్యులపై దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సుమారు 350 చిత్రాలకి, అన్ని భాష చిత్రాలకి నేను పనిచేశాను. కానీ ఇంతవరకు మాకు నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ నా చరిత్రలో అయితే ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే డివిఎస్ ప్రొడక్షన్స్, సుమంత్ ఆర్ట్స్, భార్గవ ఆర్ట్స్ పెద్ద పెద్ద తమిళ సినిమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు మాకు ఎంతో విశాఖపట్నం ఉన్నటువంటి ఏజెంట్లు కానీ, ఆర్టిస్టులు కానీ, కళాకారులు కానీ మాకు ఎంతో సహకరిస్తున్నారు. మేమైతే ఇంతవరకు మీ తాలూకా సహకారాన్ని మేము ఎన్ని ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి సహకారం మేము మరువలేదని ఎన్నోసార్లు అందరూ మాకు చెప్పడం జరిగింది. మేము ఇంతవరకు ఎవరి మీద కానీ దౌర్జన్యాలకు కానీ, మా ఏజెంట్లు కానీ, ఆర్టిస్టులు కానీ చేయడం అయితే లేదు. దాన్ని నిన్నైతే మా ఏజెంట్లు ఏదో దౌర్జన్యం చేశారని మేము కొన్ని ప్రకటనలు పత్రికల ద్వారా తెలుసుకున్నాం. కానీ అది అవాస్తవం. ఎందుకంటే మాకు మంచు మనోజ్ కుమార్ గారి సినిమాకి 16,50,000 రూపాయలు ఇవ్వాలి. అది 4 రోజుల సినిమా అని చెప్పి 15 రోజులు అది అలాగే జరగడం వల్ల నిర్మాతకి భారం పెరిగింది. దానివల్ల ఆయన డబ్బులు ఇవ్వలేకపోయాడు. అయినా ఆయన మాకు స్వయంగా కొద్దిగా టైం తీసుకుని మేము ఇస్తామంటే మేము కాదనలేదు. అయినప్పటికీ మా వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి అడగడం జరిగినప్పుడు దప్పదప్పాలుగా ఆయన 5 లక్షలు ఇచ్చాడు. కానీ తర్వాత కూడా 30వ తారీఖున రమ్మని చెప్పి లోకల్ మేనేజర్ రాంబాబు అని ఆయన మా ఏజెంట్లకు వెళ్ళడం జరిగింది. మా ఏజెంట్లు వెళ్ళి అడగడానికి మా వాళ్ళు వెళ్ళేసరికి అది ఆయన ఆ డబ్బులు నేను ప్రజెంట్ అయితే ఇవ్వలేను, ముందు చెక్కులు ఇస్తున్నానని చెప్పి 5 లక్షలు 2 చెక్కులను ఒక లెటర్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే జరిగింది తప్పించి వాళ్ళు ఏదో మరి కొంతమంది హీరో గారు వీళ్ళందరూ 30 మంది తాగేసి ఈ మన నిర్మాతలను బయటికి తీసుకొచ్చి కొట్టారంటే అన్నది అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ షూటింగ్లు చేయడానికి ఆలోచిస్తారు. దయచేసి ఇటువంటి తప్పుడు నేరారోపణలు చేయకుండా మాతో
మిగతా యూనియన్ సభ్యులు వీళ్ళందరూ సహకరించి, హైదరాబాదు తెలుగు ఫిలిం ఫెడరేషన్ వారు కూడా మాకు సహకరించి, నిర్మాతల మండలి వారు కూడా మాకు సహకరించి, విశాఖపట్నం చిత్ర పరిశ్రమకి అందరూ తోడ్పడాలని, అభివృద్ధి సహకారాలు అందించాలని పత్రికాముఖంగా కోరుతూ, ఇటువంటి పురాతనలు కాకుండా మీరు కూడా చర్య తీసుకోవాలని, మేము ప్రతి నిర్మాతకి మాకు కావలసిన ఆర్టిస్టులు కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రజలు బంద్ ద్వారా చాటి చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రభుత్వం బంద్కు మోకాలడ్డిందని, అయినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ను జయప్రదం చేశారని వైకాపా నేత తైనాల విజయ్ కుమార్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై అమానుషంగా ప్రవర్తించిన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన విశాఖలో డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన కోసం బంద్ను పిలుపునిస్తే ఆ పిలుపుకు మరి ప్రజలు స్వచ్ఛందంగా పాలు పంచుకొని విజయవంతం చేసినందుకు, ఆ కార్యక్రమాల్లో మరి సహకరించిన మీ అందరికీ, ఈ సాధన కార్యక్రమంలో భాగస్వామ్యమైన అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా దాని అవసరాల రీత్యా కూడా మరి సాధించుకోవాలనే భావంతో పిలుపుకిస్తే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టు కాకుండా మిగతా ఉన్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా అందులో భాగస్వామ్యమై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే విభజన అయినప్పుడు రాష్ట్రం నష్టపోయింది. చట్టంలో ఉన్నటువంటి హక్కులు అమలు చేయడంలో జాప్యం జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, ఈ దిశలో దీని అవసరం ఎంతైనా అవసరం, ఇది నిజంగా సంజీవనే అనే ఉద్దేశం భావం ఉన్నది కాబట్టి మేధావులతో కలిపి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రత్యేక హోదా కావాలనే విషయం చేస్తూ ప్రజలు స్వచ్ఛందంగా బంధం పిలిపిస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా నిరంకుశంగా అణిచివేతకి పాల్గొనడం చాలా బాధాకరం. ఈ ఉద్యమం దేనికోసం చేస్తాం? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, భావి తరాల కోసం. ప్రత్యేక హోదా అనేది ఎట్టి పరిస్థితులు అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ బంద్ని పిలిపినవడం, కేంద్రం దృష్టికి వెళ్ళడం. చంద్రబాబు నాయుడు గారు, మీరు 2 ఏళ్ళు ఏం చేశారు? 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. పూర్తిగా ఇది వచ్చేస్తుంది, ఇదిగో ఇచ్చేస్తున్నారు, అదిగో తెచ్చేస్తున్నాం అన్నిట్టే కదా 2 ఏళ్ళు గడిపారు. ఏనాడైనా మీరు ఇతరులతో సంప్రదించడం కానీ, చేయడం కానీ, దీన్ని ఎలా తేవాలి, ఎలా సాధించాలని ప్రయత్నం చేయడం కానీ ఎక్కడైనా చేశాను? కేవలం ఏకపక్షంగా నువ్వు అధికారంలో నీ ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో గొప్ప పార్టీగా నువ్వు ఒక్కడే సాధించగలవా, నువ్వు ఒక్కడే ఏమైనా చేయగల రీతిలో వ్యవహరించి 2 సంవత్సరాలు కాలయాపన చేసి చట్టంలో ఉన్నటువంటి ఆ ఇచ్చిన గడువులు, పీరియడ్లు, 6 మాసాలు చేయవలసినవి, సంవత్సరంలో చేయవలసినవి, వెంటనే చేయవలసినవి జరగకపోగా 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోయి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసిన తర్వాత ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. కాకుండా ఏమైనా చేస్తానని అఖిలపక్షం సమావేశాలు అక్కర్లేదన్నట్టు ఇప్పుడు కూడా నేను చూశాను. అఖిలపక్షం అక్కర్లేదట. 2 ఏళ్ళు ఎలాగా అన్నావు? ఏకపక్షంగా ఏమైనా చేసుకొచ్చేస్తానని నమ్మించావు నువ్వు. ఈరోజు కూడా అఖిలపక్షం అక్కర్లేదు, ఏమైనా చేస్తానంటున్నావు. తక్షణం క్షమాపణ చెప్పాలి. నిన్న చేసినటువంటి అరాచకత్వానికి కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రత్యేక హోదా అంశంపై నిరసనలు ఓవైపు హోరెత్తుతుంటే మరోవైపు విశాఖలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ ప్రగతిని సగర్వంగా జాతీయ స్థాయిలో రెపరెపలాడేలా జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని నగరంలో భారీ స్థాయిలో గల జాతీయ జెండాను ఊరేగించారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసిన వెంకయ్య సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. శాంతి, సమానత్వం రగిలిస్తూ ధర్మానికి ప్రతిరూపం ధర్మచక్రంతో రూపొందించిన జాతీయ జెండా దేశానికే సగర్వంగా నిలిచిందని జహీర్ అహ్మద్ అంటూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
దేశమంతటా కూడా, భారతదేశమంతా కూడా పింగళి వెంకయ్య గారి జన్మదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పింగళి వెంకయ్య గారు ఏదైతే మన జాతీయ జెండా, ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుందో ఆ జెండా కోసం వివిధ దేశాల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, జనాలు చనిపోయారో అలాంటి జెండాని భారతదేశానికి 3 రంగుల్లో ధర్మచక్రంతో రూపుదిద్దించిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు. ఏ ఆఫీస్ అయినా, గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి స్కూల్లో కూడా ఎగురుతుంది, కానీ పింగళి వెంకయ్య మాత్రం గుర్తురావటం లేదు. 1963వ సంవత్సరంలో చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే పింగళి వెంకయ్య గారు చనిపోవటం, చాలా దీనమైన పరిస్థితిలో ఒక గుడిసెలో ఆయన చనిపోవటం అనేది చాలా భయంకరమైన విషయం, చాలా దరిద్రమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ ఊపిరి పోసుకుంది. విభజన పాపాన్ని మూటగట్టుకున్న హస్తం పార్టీ అప్పట్లో మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ప్రత్యేక హోదా ఉద్యమంలో జనం మధ్యకు వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్కు తాము అండగా ఉంటామంటూ సంకేతాలు ఇచ్చింది. విభజన చేసిన నవ్యాంధ్రప్రదేశ్ దిశ దశ మార్చేందుకు బోలెడు పథకాలను పునర్విభజన చట్టంలో పొందుపర్చామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలను దోషులుగా నిలబెట్టే వ్యూహంతో ముందుకెళ్తోంది. విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ బతికి బట్టకడుతుందా? అధికారాన్ని వెలగబెట్టిన నేతలందరూ పలాయనం చిత్తగించారు. క్షేత్రస్థాయిలో కేడరంతా చేజారిపోయింది. ఇప్పుడు పార్టీకి కాయకల్ప చికిత్స చేసేదెలా అని ఎదురుచూస్తున్న హస్తం పెద్దలకు వరప్రధానిగా ప్రత్యేక హోదా కనిపించింది. విభజన పాపాన్నంతటినీ తమపై నెట్టిన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ దాని మిత్రపక్షం టీడీపీ విభజన హామీలను నెరవేర్చడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది. 1 కోటి సంతకాల సేకరణ చేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతును కూడగట్టిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉద్యమ పోరును బాగానే వినిపించింది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వ్యాపార వ్యవస్థలో ఉండి, విద్యా సంస్థలో ఉండి, బ్యాంకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి ఆల్రెడీ అందరూ కూడా బంద్ ప్రకటించడం జరిగింది. మరి వారందరినీ అభినందిస్తూ ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము భారీగా కార్యక్రమాలు ఆల్రెడీ ఇంతవరకు చేపట్టాం. ప్రత్యేక హోదా డిమాండ్తో రోడ్డెక్కిన ఆ పార్టీ జెండాలు ఉత్తరాంధ్ర జిల్లాలో రెపరెపలాడాయి. శ్రీకాకుళం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి ప్రభృతులు ప్రత్యేక హోదా బంద్ను సక్సెస్ చేశారు. మరోవైపు విశాఖకు పెద్ద దిక్కుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ పోస్తున్నారు. బంద్ సందర్భంగా విశాఖ వీధుల్లో జెండాలు చేతపట్టిన ద్రోణంరాజు పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక హోదా నినాదాలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో భారతీయ జనతా పార్టీ నోరు జారి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కొండ బద్దలు కొట్టింది. ఆ మాటలను మూటగట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మెడకు హోదా హామీని చుట్టింది. అప్పట్లో బేరజాలు పలికిన కమలనాథులు ఆంధ్రప్రదేశ్కు ఏమి న్యాయం చేశారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ హామీలైతే చట్టం చేశారో ఆ రోజు పార్లమెంట్లో బేషరతుగా బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. స్పెషల్ స్టేటస్ ప్రజల మధ్యలో సెంటిమెంటుగా మారింది. జననాడి పట్టిన హస్తం పార్టీ అదే అంశంతో కేంద్రాన్ని నిలదీస్తోంది. రాష్ట్ర పునర్విభజన చేసిన తమను అప్రతిష్ట పాల్చేసిన టీడీపీ, బీజేపీలను అదే మంత్రంతో ప్రజలకు దూరం చెయ్యాలన్నది హస్తం ఎత్తుగడ. మరి ప్రత్యేక హోదాను బీజేపీ ఇస్తుందా? కాంగ్రెస్ ఉద్యమాలను ప్రజలు ఆశీర్వదిస్తారా? భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎటువైపు పయనిస్తాయి? ఇప్పుడిదే హాట్ టాపిక్ అంశం. లవాణి న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in Air Asia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing lives. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky.
We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. ఎస్, చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు. మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు విశాఖ ఆతిథ్యమిస్తోంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే 21వ జాతీయ పోటీలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 26 రాష్ట్రాల నుంచి దాదాపు 600 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవుతున్నారు. పోటీల ముగింపు అనంతరం విజేతలకు ఛాంపియన్షిప్ కప్ అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రేపు మన వైజాగ్లో ఉన్నటువంటి స్వర్ణ భారతి స్టేడియంలో రేపు సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క పోటీలకు మన ఇండియాలో ఉన్నటువంటి 26 రాష్ట్రాల నుంచి ఒక 52 టీంల వరకు వచ్చాయి. ఇందులో మెన్ అండ్ ఉమెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి మా వాకో ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సిఏ తంబోలి గారు, అదేవిధంగా మా క్యాప్ సెక్రటరీ అయినటువంటి ఆనంద్ బాలు గారు, మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్లాన్ చేశారు. నాతవరం మండలం చెమ్మచింత జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా కమిటీ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రమణ ప్రకటించారు. మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి రమణ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. వచ్చారండి విశాఖపట్నం జిల్లా. మా బాబు పేరు గణపతి. కొయ్యూరు మండలం. అదే కొయ్యూరు మండలం. మాది ఆరకొత్తూరు. మా బాబు ఇక్కడ 8వ తరగతి చదువుతున్నాడు. 9 గంటలకల్లా ఆర్డర్ రమ్మన్నారు. వచ్చాము, మాకేమీ జరగలేదు. ఇక్కడ 1 గంట అవుతుంది. అదే మా అసలు ఎందుకు వచ్చారు? ఏడు సంగతి ఎవరు పిలిచారు? మీటింగ్ రమ్మన్నారండి, ఎలక్షన్ అని. ఏ మీటింగ్ అని? అదే మరి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందండి, ఇప్పుడు వరకు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆతలలో వచ్చి మాకు టైం అయిపోతుందని కేట్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్ళిపోయారు తెలియదు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ప్రగతి సాధ్యమన్నారు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు. కమిటీ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సూర్యారావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులను అధికారులు ఖచ్చితంగా గౌరవించాలని రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లరాదన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రోటోకాల్ ఉల్లంఘన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీ నరసింహం, జెడ్పీ చైర్మన్ ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇక్కడ కూడా 1-2 చిన్న చిన్న అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు, కాస్త అనుభవం లేక వచ్చినటువంటి సంఘటనలు 1-2 వచ్చినప్పటికీ వాటిని ఇవాళ మా కమిటీ దాని మీద నిర్ణయం తీసుకోక మునిపే వాటిని పరిష్కరించడం కూడా జరిగింది. అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో. అంచేత 99.990 అంటే ఏదైనా బాగా తక్కువ ఎక్కడైనా వేరియేషన్స్ ఉన్న ఇబ్బంది ఉందేమో తప్ప 100కి 100 ఈ జిల్లా అంతా అటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో ముందుకు నడుస్తున్నటువంటి విషయాన్ని నేను గమనించాను. భవిష్యత్తులో కూడా అలాగే జరగాలి, అలాగే ముందుకు సాగాలని, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అనుకున్న ప్రగతిని మనం సాధించాలంటే జిల్లాలన్నింటినీ ప్రశాంతంగా ఉంచాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధి ఒక కార్డియల్ రిలేషన్తో, ఒక అవినాభావ సంబంధంతో కలిసి ముందుకు సాగితే ప్రగతిని, అభివృద్ధిని మనం సాధించగలం అన్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఈ ప్రివిలేజ్ కమిటీకి ఉందో దాన్ని చక్కగా అర్థం చేసుకుని
ముందుకు వెళుతున్నటువంటి జిల్లాగా ఈ జిల్లా ఉందని అన్ని రంగాల్లోనూ కూడా విద్యారంగంలో కానీ, తర్వాత ఈ నరేగా కార్యక్రమాల విషయంలో కానీ, ఇంకా 2-3 సబ్జెక్టుల్లో ఈ జిల్లా కొన్ని సందర్భాల్లో ప్రగతి పదంలో నెంబర్ 1గా ఉంది. మాతా శిశు మరణాలు నివారించేందుకు ప్రభుత్వం శతవిధాలా శ్రమిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. ధర్మాసుపత్రుల్లో రాజ్యమేలుతున్న అలసత్వం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన విజయనగరం ఘోషాసుపత్రిలో చోటు చేసుకుంది. స్థానిక శాంతినగర్కు చెందిన ఆదిలక్ష్మి పురిటి నొప్పులతో అక్కడి ఘోషాసుపత్రిలో చేరింది. అయితే గైనకాలజిస్టు నిర్లక్ష్యం వల్ల సకాలంలో వైద్యం అందక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి కన్న బిడ్డను చూడకుండానే కన్ను మూసింది. వైద్యుల నిర్లక్ష్యమే ఆదిలక్ష్మి మృతికి కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ గారికి నేను 3వ తారీఖు డేట్ ఉందండి, డేట్ ఉంది 3వ తారీఖు 8వ నెల 3వ తారీఖున. అయితే ఇప్పటి నుంచి ఎందుకండి జాయిన్ చేసుకుంటున్నారని నేను అడగనాకి వెళ్తే నన్ను బయటికి వెళ్ళమన్నారు. నేను ఆ పిల్ల అత్తనండి అంటే, అత్త నువ్వు డాక్టర్వా బయటికి వెళ్ళి అన్నారు. నన్ను బయటికి వెళ్తే నేను వెళ్ళిపోయాను. మా కోళ్ళు అనింది అత్తగారు బయటికి వెళ్ళిపోండి చూస్తారులేండి అనేసి నన్ను బయటకు పంపించింది. జిల్లాలో ప్రత్యేక హోదా నినాదం మార్మోగిందన్నారు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటను బంద్ ద్వారా ప్రజలు తమ నిరసనను మనోభావాలను తేటతెల్లం చేశారని బంద్ అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె అన్నారు. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగిందని, ఇందుకు సహకరించిన అన్ని వర్గాలకు రెడ్డి శాంతి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో స్టేట్ వైడ్ బంద్ పిలిపించారు. అయితే 13 జిల్లాల్లో కూడా చాలా బాగా అయిందని మొత్తం రిపోర్ట్స్ వస్తున్నాయి. మన శ్రీకాకుళం జిల్లా కోసం మాట్లాడితే మీ అందరి సహకారంతో, జర్నలిస్ట్ సోదరులందరి సహకారంతో, అభిమానంతో 5 కోట్ల ప్రజల తాలూకా ఈ పోరాటాన్ని మీరు ఉదయం నుంచి 4 గంటల నుంచి కూడా చక్కగా ఆర్టీసీ ముందు చాలా విజయవంతంగా వామపక్షాలు వచ్చి, మిత్రపక్షాలు వచ్చి మద్దతు తెలిపాయి. అలానే మొత్తం శ్రీకాకుళంలో అన్ని ఎంటర్టైన్మెంట్ కానీ, బిజినెస్ క్లాస్ కానీ, ఇంకా విద్యా సంస్థలు, అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు అందరూ కూడా మద్దతు పలికి, ఇది రాజకీయంగా కాకుండా ఈ ఉద్యమం అనేది ప్రత్యేక హోదా మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేది ప్రతి పౌరుడు, ప్రతి యువతి, ప్రతి విద్యార్థి, ప్రతి యువతలో ఉన్న వాళ్ళు కూడా గ్రహించారు. కనుక అందరూ వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకొని 5 కోట్ల ప్రజలు తాలూకా ఈ ఉద్యమాన్ని, అలానే బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు తీరు వైఖరిని నిరసిస్తూ చేసిన ఈ ఉద్యమాన్ని మద్దతు ఇచ్చినందుకు అందరికీ శిరస్సు వంచి మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు అర్థమైంది ఏంటంటే, రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, కానీ ప్రజల తరపున పోరాడడం, ప్రజల కోసం పోరాడడం అనేది ఈ గొప్ప ఉద్దేశంలో ఉన్న బలం ఈరోజు చాలా బాగా తెలిసింది. ఎందుకంటే శ్రీకాకుళం టౌన్ మొత్తం కూడా ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, పూర్తిగా బంద్ అయిపోయింది. ఏ కాలేజెస్, ఏ స్కూల్స్ కొన్ని తెరిచిన వాళ్ళు కూడా ప్రత్యేక హోదా ఎంత అవసరం ఓపెన్ చేసిన వెంటనే కూడా మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయారు. జిల్లాలో ప్రత్యేక హోదా నినాదాన్ని గట్టిగా వినిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ను సక్సెస్ చేశామంటోంది. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలతో కలిసి రోడ్డెక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను గాలికొదిలేస్తోందని విమర్శించింది. అనకాపల్లిలో పార్టీ నేతలు మందపాటి జానకి రామరాజు, జూజుల రమేష్ బంద్ను పర్యవేక్షించారు. ఇందుకు సహకరించిన వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎంత దుర్దినం అంటే, శాంతియుతంగా, స్వచ్ఛందంగా ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా బంద్లో పాల్గొని వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే
ఈరోజు ప్రభుత్వం అధికారులను పురుగొల్పి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అఖిల పక్షాలుగా అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రతి పక్షం కూడా ఈరోజు మాకు సపోర్ట్గా నిలిస్తే అది తట్టుకోలేని పరిస్థితులు ఈరోజు టీడీపీ బీజేపీలు ఉన్నాయి. అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. కాదు అని ఆ రోజు ఆయన ఘంటాపదంగా చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఆయన చెప్పిన పదాన్ని మీరు తీసుకొని ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో ఒక తోరణలో ఉండండి, లేదంటే అక్కడ తెలంగాణలో దెబ్బతిన్నట్టు ఎక్కడా కూడా మీరు దెబ్బతినే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దని యువజన విభాగంగా నేను ఖండిస్తున్నాను. ఇంతేకాదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు అమరావతికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, నేను దీక్ష చేస్తాను. వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరం వెంబడి అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు కోస్తా తీరం వెంబడి మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. వాయు బంగాళాఖాతంలో ఒరిస్సా తీరాన్ని ఆనుకొని ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం నుండి కోస్తా తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకు ఒక అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో కోస్తా తీరంలో కోస్తా అంతటా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో కోస్తాలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో రామచంద్రపురంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం, కుకునూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం, చింతూరు 4 సెంటీమీటర్ల వర్షపాతము రికార్డ్ అయింది. ఏంటండి అంటే గాలులు కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా కొనసాగుతుంది. అదే అంటే స్ట్రాంగ్ విండ్స్ అది పశ్చిమ తీరం వెంబడి. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు, మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకా నగర్, విశాఖపట్నం. జిల్లావాణి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో రచ్చకెక్కిన ఒక్కడు మిగిలాడు చిత్ర యూనిట్. నిర్మాతపై జూనియర్ ఆర్టిస్టులు దాడి చేశారని మంచు మనోజ్ ఆరోపణ. ఒప్పందాలు నిర్మాత కాలు రాశారని ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆరోపణ. తామెవరిపైనా దాడి చేయలేదని స్పష్టీకరణ. ప్రత్యేక హోదా ఉద్యమం కాంగ్రెస్ కు కలిసొస్తుందా? హస్తానికి ఊపిరినిస్తున్న స్పెషల్ స్టేటస్ పోరు. మరణ మృదంగాలు మోగిస్తున్న ఘోషాస్పత్రులు. విజయనగరంలో మరో మాతృమూర్తి దుర్మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.